ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపే. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అనంటే, హి వాజ్ ఏ సెంచూరియన్. అతడు ఒక శతాధిపతి. రోమా ప్రభుత్వం కింద మిలిటరీ బెటాలియములో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్, శతాధిపతి ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లో యేసు ప్రభు ఈ శతాధిపతి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి వచ్చారట. ఎక్కడ ఈ శతాధిపతి ఉంటున్నారు అనంటే, కపెర్నహూము అనేటువంటి ఆ యొక్క ప్రాంతములో ఈ శతాధిపతి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే, యేసు ప్రభు ఆ కపెర్నహూము అనబడినటువంటి ఆ ప్రాంతానికి ఆయన వచ్చారట తన శిష్యులతో కూడా. వచ్చినప్పుడు ఈ శతాధిపతి అప్పటికే యేసును గూర్చి విన్నారండి. ఏమని విన్నారు అనంటే, ఆయన ఎవరో నజరేయుడైనటువంటి యేసట. ఆయన ఈ భూమి మీద ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ ప్రజల జీవితాలలో మేలు చేస్తూ ఆయన సంచరిస్తున్నారని, గుడ్డి వారికి ఆయన చూపును ప్రసాదిస్తున్నాడని, చనిపోయినటువంటి వ్యక్తుల్ని సైతం ఆయన బ్రతికిస్తున్నాడని చెప్పేసి, మూగవారు మాట్లాడగలుగుతున్నారు, చెవిటివారు వినగలుగుతున్నారు అని చెప్పేసి ఆయనను గూర్చి ఈ శతాధిపతి విని తనుంటున్నటువంటి ఆ ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడని తను ఏం చేశాడు అనంటే, యూదుల పెద్దల్ని తన దగ్గరికి పిలిచి, యూదుల పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తున్నాడు. దేనికోసము అనంటే, తన పక్షమున విజ్ఞాపన చేసేందుకు యేసు ప్రభు దగ్గరికి పంపిస్తున్నాడు. తన ఇంటిలో ఒకడు అస్వస్థతకు గురి అయి ఉన్నాడు. వాడు చావునకు సిద్ధమై ఉంటుండగా వాడు ఎలా అయినా బ్రతకాలి అని చెప్పి వాని నిమిత్తమై విజ్ఞాపన చేసేందుకు చూడండి, ఈ శతాధిపతి యూదుల పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తున్నాడండి. ఆ యూదుల పెద్దలు ఈ శతాధిపతి పక్షమున యేసయ్యకి అక్కడ విజ్ఞాపన చేశారట. మనం అక్కడ చదువుకున్నాం. విజ్ఞాపన చేస్తే చూడండి, అక్కడ బైబిల్లో మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాలలో అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అనంటే, ఈ యొక్క శతాధిపతి యొక్క విజ్ఞాపన, ఈ శతాధిపతి చేసినటువంటి యొక్క ప్రార్థన దేవుడు ఏ మాత్రము కూడా త్రోసిపుచ్చలేదు గాని ఆయన వెనువెంటనే కార్యాలు చేసినట్లుగా. ఆ విజ్ఞాపన ఎప్పుడైతే విన్నాడో ఆయన ఏ మాత్రము కూడా తడువు చేయకుండా ఆయన మాటను పంపి తన ఇంటనున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా, ఆ యొక్క వ్యక్తి స్వస్థ చిత్తుడుగా మార్చబడినట్లుగా ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజున ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే, దానికి గల కారణం ఏంటంటే, చూడండి, రోజున మన జీవితాల్లో కూడా మనము అనేక విషయాల కోసమై దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదండి. ఉద్యోగం లేని వాళ్ళు, ప్రభువా నా విద్యార్హతకు తగినట్లుగా నాకు చక్కటి ఉద్యోగాన్ని నాకు దయచేయమని. మరికొంతమంది నివాసయోగ్యమైనటువంటి ఇల్లు లేని వారు ఓ చక్కటి సొంత ఇంటిని అనుగ్రహించమని, అలాగనే వివాహానికి ఎదిగినటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే వారికి దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధమైనటువంటి వివాహాలు
జరగాలి అని చెప్పి ప్రార్థిస్తున్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మనం కూడా అనేక విషయాల నిమిత్తమై మనం ప్రార్థనలు చేస్తున్నామండి. మరి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నారు, వారి చేతి పనులు స్థిరపరచబడాలి అని చెప్పేసి. అయినను స్థిరపరచబడలేక కన్నీళ్ళనే అన్నపానాలుగా భుజిస్తున్నటువంటి వారిని ఈ లోకములో మనము కోకొల్లలుగా మనం చూస్తున్నామండి. ఎందుకని? సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకి ఫలితము రావటము లేదు. ఈ శతాధిపతి ప్రార్థనని దేవుడు ఆలకించి ప్రార్థించిన వెంటనే ఆయన కార్యాలు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. శతాధిపతి యొక్క ప్రార్థన ఆలకించి వెంటనే కార్యాలు చేసినటువంటి దేవుడు ఈ రోజున మన ప్రార్థనలకి ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఏమైనా పక్షపాతం కలిగినటువంటి వాడా అనంటే, ఈ రోజున మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు పక్షపాతము లేని దేవుడు అండి. హల్లెలూయా! ఈ రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే, ఆయనలో పాపము లేదు, ఆయన సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. మరలా ఎందుకని ఈ శతాధిపతి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించి వెంటనే కార్యాలు చేసి ఈ రోజున మన ప్రార్థనలకి జవాబుని మాత్రం దేవుడు ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు? మన ప్రార్థనలకి జవాబు ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటి? శతాధిపతి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించి వెంటనే కార్యాలు చేయుటలో శతాధిపతిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి యొక్క ప్రార్థనని దేవుడు ఎందుకు ఆలకించాడు? ఈ శతాధిపతి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించి వెంటనే తన జీవితంలో కార్యములు చేయుటకు గల కారణాలు ఏమిటి అనంటే, ఆ లూకా సువార్తను నేను చదివినప్పుడు, ఆ 7వ అధ్యాయాన్ని అంతటిని నేను చదివినప్పుడు, అతనిలో దేవుడు 5 విషయాల్ని ప్రభు నాకు చూపించాడు. ఎన్ని విషయాలండి? బాగా వినాలి, తల్ల పైకెత్తిన వైపు చూడండి. 5 విషయాలు ఏంటంటే, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. మొదటిది వచ్చి అతడు ఒక ఆత్మీయుడు. రెండవదిగా మనం గమనిస్తే, అతడు ఘనత వహించినటువంటి వాడు. అంటే తనుంటున్నటువంటి ఆ ప్రాంతములో మంచి పేరు పొందినటువంటి వాడు. మూడవదిగా మనం గమనిస్తే, దాతృత్వం కలిగినటువంటి వాడు, ధారాళమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. నాలుగవదిగా మనం గమనిస్తే, తగ్గింపు జీవితం కలిగినటువంటి వాడు. ఐదవదిగా మనం చూస్తే, అతనిలో దేవుని పైన ఎలాంటి విశ్వాసం ఉందంటే, గొప్ప విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం ఉందండి? చెప్పండి, ఎలాంటి విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. చూడండి, మొదటిగా వచ్చి అతని ప్రార్థన ఆలకించడానికి గల మొదటి కారణం ఏంటంటే, హీ వాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్. స్పిరిచువాలిటీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి రెస్పెక్టబిలిటీ. థర్డ్ జనరాసిటీ. ఫోర్త్ సింప్లిసిటీ. ఫిఫ్త్ సర్టైనిటీ. ఈ 5 అనుభవాలు అతనిలో ఉన్నాయి కాబట్టి అతని ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఒక్కొక్కటిగా ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బైబిల్లో మొదటి మాట, ఫస్ట్ పాయింట్ నేను మీకు అర్థమయ్యేటట్లు ఎట్లా చెప్తాను వాక్యం అంటే, అరటిపండు ఒలిచి, ఎట్లా అండి? అరటిపండు ఒలిచి తినండి అని మీ చేతికిస్తా. ఉన్నతమైనటువంటి ఉపదేశాలు చదవండి. మొదటిగా 7వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి. ఈ రోజున దేవుడు కొంతమందితో మాట్లాడతాడు.
ఆయన 7వ అధ్యాయం 1వ వాక్యం చదవమ్మా. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి నోట్ చేసుకోండి, ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడట. తలలు కాస్త పైకెత్తి మీరు నా మాటలు ఆలకించాలి. శతాధిపతి యొక్క ప్రార్థన ఆలకించుటకు గల మొట్టమొదటి కారణం ఏమిటి అనంటే, నేను మీతో చెప్పా ఇందాక, ఏమిటి అనంటే అతడు ఒక ఆత్మీయుడు. ఈ వాజ్ ఏ స్పిరిచువల్ పర్సన్ అని. ఏ వాక్య ఆధారం బట్టి మీరు చెప్తారండి పాస్టర్ గారు అతడు ఒక ఆత్మీయుడు అని మీరు అడుగుతారేమో. ఏ వాక్య ఆధారాన్ని బట్టి నేను చెప్తాను అనంటే, ఆ 7వ అధ్యాయం 3వ వాక్య భాగంలో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, తన ఇంటనున్నటువంటి ఆ యొక్క వ్యక్తి, రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అనంటే, 3వ వాక్యంలో మీరు నోట్ చేసుకోండి, ఎవరు అనంటే తన ఇంటనున్నటువంటి చెప్పండి ఎవరంట? తన దాసుడు. తన ఇంటిలో రోగముతో బాధపడే వ్యక్తి భర్త కాదండి. తన ఇంటిలో రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి భార్య కాదు. తన ఇంటిలో రోగముతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి తన పిల్లలు కాదు. కానీ ఎవరు అనంటే తన ఇంటనున్నటువంటి తన దాసుడు. నేనంట చూడండి, మనము మన ఇండ్లలో ఎవరినైనా పనికి పెట్టుకున్నాం అనుకోండి, బాగా వినాల దేవుని మాటలు. ఆ పనికి వచ్చినటువంటి వారిని మనము ఎంతవరకు చూస్తామో అంతవరకే చూస్తాము కదండి. ఎవరైనా కానీ పని చేశారా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి డబ్బులు ఇచ్చామా, అంతటితో అయిపోయా. వారి యొక్క బాగోగులను గురించి ఆలోచించేవారు చూడండి ఈ లోకములో ఎవరు మనకు కనబడరు. అయితే ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే శతాధిపతి ఎవరిని గూర్చి ఆలోచిస్తున్నాడు అనంటే తన ఇంటనున్నటువంటి తన దాసుని గూర్చండి. ఆమేన్. ఇంకా అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే తనకి ప్రియమైన దాసుడట. అంటే ఆ దాసుని, ఆ పని మనిషిని ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అనంటే తన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా అయితే ప్రేమిస్తున్నాడో అలాగుననే ప్రేమిస్తున్నాడండి. ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ యొక్క దాసుడు ఆ విధంగా అనారోగ్యము చేత సావురకు సిద్ధమై ఉంటుండగా అతని నిమిత్తమై విజ్ఞాపన చేసేందుకు ఏం చేస్తా ఉన్నాడంటే యేసు ప్రభు దగ్గరికి యూదుల పెద్దల్ని పంపిస్తున్నాడు. అదేదో తన ఇంట్లో తన భార్యకు అనారోగ్యం వచ్చినట్లు, తన పిల్లలకి అనారోగ్యం వచ్చినట్లు వాడి నిమిత్తమై ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్నా. అంటే నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఇలా ఇతరులను గూర్చి ఆలోచించే వాళ్ళు ఎవరు అనంటే వారు ఆత్మీయులేనండి. హల్లెలూయా. ఇతరులను గూర్చి ఆలోచించేది ఎవరో తెలుసా? తన ఇంటి వారిని గూర్చి ఎలా అయితే ఆలోచిస్తారో అలాగనే ఇతరులను గూర్చి కూడా ఆలోచించేది ఎవరు అనంటే ఆత్మీయులు మాత్రమే ఆలోచించగలుగుతారు. శరీరులు యొక్క మనస్సు ఎలా ఉంటుంది అనంటే ఎంతసేపు నేను, నా కుటుంబము, నా పిల్లలు అనే ఉంటుందండి. ఇతరులను గూర్చి ఆలోచించేవారు ఎవరు అనంటే వారు ఆత్మీయులు అని ఈ రోజున దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆమేన్. చూడండి, ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం త్వరగా చదవండి. 2వ అధ్యాయం 4వ వాక్యం. 2వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదవాలి.
మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ యొక్క మనస్సును మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. చూడండి, దైవజనుడైనటువంటి పౌలు ఈ యొక్క సంఘానికి లేఖ రాస్తూ ఫిలిప్పీ సంఘానికి ఏమంటున్నాడు అని అంటే, మీలో ప్రతివాడును మీ సొంత కార్యములను గూర్చి మాత్రమే ఆలోచించుకోకుండా, నేను, నా కుటుంబం, నా పిల్లలు బాగుంటే చాలు, మిగతా వాళ్ళందరూ ఎవరు ఎట్లా పోతే నాకెందుకు అన్నట్లు కాకుండా, ఇదిగో మీ సొంత కార్యములను గూర్చి మాత్రమే మీరు ఆలోచించకుండా ఇతరుల కార్యములను గూర్చి కూడా మీరు ఏం చేయండి అంటే ఆలోచించండి. కారణం ఏమిటి అంటే, అది ఎవరి మనస్సు అని పౌలు అంటున్నాడంటే అది క్రీస్తు యేసు మనస్సు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతరులను గూర్చి ఆలోచించేటువంటి ఆ మనస్సు. ఎవరైనా ఇతరులు బాధలో ఉన్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి, ఎవరైనా ఏవైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి వారికి మనం చేతనైనంత సహాయం చేయడం అనేది అది ఎవరి మనస్సు అని అంటే, అది ఎవరి మనస్సు అని వాక్యం చెప్తుందంటే క్రీస్తు యేసు మనస్సు అట. ఎట్లానంటే యేసు ప్రభులో కూడా మనం గమనిస్తే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వాన ఉన్నాడు. అయితే గమనించండి, ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి పాపము ద్వారా నిత్య నరకాగ్నికి ఆహుతిగా మార్చబడుతుండగా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళి పాపముల నుంచి పరిహరించబడేటట్లు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుని, ఇదిగో ఈ లోకానికి నీవు వెళ్ళి ఈ లోకములో ఉన్న మానవాళి కోసమై నీ విలువైనటువంటి రక్తాన్ని, నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే, అదే ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, తనల పైకెత్తి నా వైపు చూడండి, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు గాని ఈ లోకములోనున్న మంటి వంటి మానవుని కోసమట ఆయన తన మహిమను విడిచిపెట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడటండి. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. ఇతరులను గూర్చి ఆలోచించే మనస్సు. నశించిపోతున్న ఆత్మలు ఎవరైనా నీకు కనపడ్డారనుకోండి, వారిని గూర్చి నువ్వు ఆలోచించాలా, వారి దగ్గరికి వెళ్ళాలా, దేవుని స్వార్థను ప్రకటించాలా, దేవుని మందిరానికి తీసుకొని రావాలా. ఎవరైనా అనారోగ్యం చేత బాధపడుతున్నారనుకోండి, ఇదిగో నాకు యేసయ్య ఎవరో తెలుసా, ఆయన తన గాయములలో ఉన్నటువంటి స్వస్థతను మనం అనుభవించేటట్లు మన కోసం గాయపరచబడ్డాడు ఆయన. కాబట్టి ప్రభుని నమ్ముకో, దేవుని మందిరానికి రా, మేము వెళ్తున్నాం ప్రార్థనకి అని చెప్పి సువార్తను ప్రకటించి నీవు ఏం చేయాలంటే వారిని దేవుని వైపు త్రిప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అలా ఎవరైతే ఇతరులను గురించి ఆలోచిస్తారో, ఆత్మీయులుగా మార్చబడతారో, ఇతరులను గురించి ఆలోచిస్తూ, అలాంటి వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే కార్యాలు చేస్తాడండి. యేసు ప్రభు వెంటనే మాటను పంపాడట తన దాసుడు స్వస్థత పొందేటట్లు. కారణం ఏంటంటే, ఎంతోమందిని చూశాను నేను, ఎప్పుడు నా కుటుంబము నేను అనేవాళ్ళే నాకు కనపడరు, కానీ ఈడెవడరా నాయన తన ఇంట్లో ఉన్న పని మనిషిని గురించి ఆలోచిస్తున్నాడు, అయ్యో వీడు ఆత్మీయుడురా నాయన అని చెప్పి వెంటనే దేవుడు తన మాటను పంపి అద్భుతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, కొంతమంది మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారనుకో, ప్రభువా నాయన నా కుటుంబంలో
ప్రభువా నాయనా నా భర్త జీవితంలో, ప్రభువా నాయనా నా పిల్లలు. ఇదే ఉంటుంది ప్రార్థన. కానీ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించి ప్రార్థన చేసే అనుభవాలు ఉండవండి. ఆ స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అంటే మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకోకూడదు, అట్లా అంటే చేసుకోవాలి. అయితే మన కుటుంబాల కోసం ఎలా అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అలాగనే ఈ లోకములో ఉన్న నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ప్రార్థన చేసేది ఎవరు అనంటే ఆత్మీయులైనటువంటి వారే. అలా ఎవరైతే ఆత్మీయులుగా ఇతరులను గురించి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతారో అలాంటి వారి ప్రార్థనలకు దేవుడు వెనువెంటనే జవాబు ఇచ్చేస్తాడు. ఆమేన్. చూడండి, బైబిల్లో అతనిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, బాగా దేవుని మాటలు వినాలా. రెండవ మాట, లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వాక్యం చదువుతారు. చూడండి, 7వ అధ్యాయం 4వ వాక్యం, 7:4. బాగా వినండి, కొంచెం మనసు పెట్టి కాస్త హృదయాన్ని విశాలపరచుకొని బాగా వినండి వాక్యం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు, బాగా వినాల, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి, బాగా తలలు కాస్త పైకెత్తి దేవుని మాటలు ఆలకించండి. యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి పెద్దలు, యేసు ప్రభు యొద్దకు వచ్చిన ఈ పెద్దలు ఈ శతాధిపతిని గురించి చెప్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం. ఏమని చెప్తున్నాడు అనంటే, చూడు ప్రభువా, మేము శతాధి పక్షాన విజ్ఞాపన చేసేందుకు వచ్చాం. ఒకటే ఒక మాట ఆయనను గురించి మీకు చెప్పాలంటే ఏంటి ఆ మాట అనంటే, ఇదిగో నీ ద్వారా అతడు మేలు పొందుటకు యోగ్యుడు. నీ ద్వారా అతడు మేలు పొందుటకు ఎవరు అనంటే అతడు ఒక యోగ్యమైనటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని మీరు బాగు చేయాలి. అంటే నేను మీకు చూడండి, బాగా వినాల మాటలు. మన జీవితాల్లో మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వాలంటే, రెండవదిగా మనకు ఉండవలసినటువంటి మరొక అనుభవం ఏమిటి అనంటే, మనం ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో, ఎక్కడండి చెప్పండి, మనం ఉంటున్న ఆ ప్రాంతంలో మనము ఎలా ఉండాలి అనంటే ఒక యోగ్యమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. అంటే మంచి పేరు, ఏ పేరండి చెప్పండి, చెప్పండి, గమనించండి. కొంతమంది సేవకులు, మీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోండి అమ్మా, మీరు ఉంటున్న ప్రాంతంలో కాస్త మంచి పేరు సంపాదించుకోండి అమ్మా, దుష్టులైన వారితో సాంగత్యం చేయొద్దండి, కాస్త సేవకులు చెప్తున్నటువంటి మాటలు వినండి, వాళ్ళతో సహవాసం చేయుట ద్వారా నీ సాక్ష్య జీవితం దెబ్బతింటది, చాలా నువ్వు దెబ్బతింటావు అని అంటే వినరండి, వినరు. ఎప్పుడు చూసిన దుష్టులైనటువంటి వారితో సాంగత్యం చేయడం, దుష్ట సాంగత్యం మంచి నడవడికను ఏం చేస్తుందండి? ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? అన్న వాక్యం వాళ్ళు చెప్తున్నాడు, బతుకితే ఇట్టే బతకాల, ఇంకొకసారి పొరపాట్లు కూడా లోక సంబంధమైన వ్యక్తులతో, లోకాశలు ఉన్న వ్యక్తులతో సహవాసం చేయకూడదు అనుకుంటారు. అది ఎంతవరకు ఉంటుందంటే, ఫ్రిడ్జ్లో చూడండి, డీ ఫ్రిడ్జ్లో నీళ్లు ఉన్నంత వరకు ఐస్ గడ్డ ఎట్టుంటుందండి చెప్పండి, ఎట్టుంటుంది? గట్టిగా ఉంటుంది. ఎట్టుంటుంది? ఆ తర్వాత మళ్ళా ఆ డీ ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ ఐస్ గడ్డను తీసి మళ్ళీ పక్కన పెట్టామనుకో, తర్వాత మంది బతుకులు కూడా ఎలా ఉంటాయి అని అంటే, చూడండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు, దైవ సేవకులు మీరు ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా ఎదగాలని చెప్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు, ఇంకా ఈ ఆరాధన లాస్ట్, దేవునితో నేను తీర్మానం చేసుకున్నా,
ఇంకా అయిపోయా ఈ సంవత్సరంతోనే, ఈ సంవత్సరంలో నా పాత జీవితాన్ని పక్కన పెట్టి వచ్చే 2021వ సంవత్సరం నేను ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలా అని అనుకుంటారు. అది ఎంతవరకు అంటే ఇక్కడ ఉన్నంత వరకే, వాక్యం వినేంత వరకు ఎట్లుంటారంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ గడ్డ మాదిరి ఉంటారు. దాటిన వెంటనే మళ్ళా నీళ్ళ మాదిరి అయిపోతారు. మళ్ళా బయట ఈ లోక సహవాసంతో అటాచ్ అయ్యారనుకోండి, సార్లే నీ భక్తి జీవితం చూసినాం కానీ బో ప్రార్థనకి వెళ్తున్నావులే, సినిమాకు పోదాంపా అని అంటే అయిపోయా. ఇంకా చెప్పిన వాక్యం ఏమైపోతుందో బతుకులు ఆడ ఏమవుతుంది అని అంటే నీ మంచి పేరు దెబ్బతింటుంది. అందుకే చేతులెత్తి దండం పెట్టి చెప్తా, ఈ ప్రార్థనకు వచ్చేవాళ్ళు నీవెవరితో సహవాసం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైందండి. అల్లరిచిల్లరుగా తిరిగే వేశ్యలతో సహవాసం చేసావంటే నీ బతుకు కూడా అట్టే అయిపోతుంది. మనకంటూ ఒక విలువ ఉండాలండి. మనం ఒక ప్రాంతంలో ఉంటున్నామంటే బతకండి విలువగా. నీ వయసు ఏంది? ఈ వయసులో నీకంటూ ఒక హద్దు లేదా? ఒక హద్దు అనేది పెట్టుకోవా? ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో ఎంత బంధువులే కావచ్చు, బంధువులైనా నేనున్నా, ఎంతోమంది బంధువులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా నేను వెళ్ళనండి. నా భార్య నాతో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా కూడా 5 నిమిషాల కంటే ఎక్కువసేపు మాట్లాడను. నా భార్య ఉంటే ఎంతసేపు అయినా నేను మాట్లాడతాను ఆడోళ్ళతో. ఎందుకంటే నాకుంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున నా సాక్షి జీవితం బాగుంది. ఈ రోజున దేవుని సేవలో మేము ఈ విధంగా కొనసాగుతున్నాం. ఎలా ఉన్నాయి మీ బతుకులు? ఎలా ఉన్నాయి మీ జీవితాలు? ఎందుకు వస్తున్నారు ప్రార్థనకి? మీరు సేవకుల కళ్ళల్లో నీళ్లు పెట్టి నీకే మారాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతిని గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నీ వలన ఇతడు మేలు పొందుటకు యోగ్యుడు. యోగ్యమైన జీవితం చేస్తేనే రండి ఇక్కడికి. అయోగ్యమైన జీవితాలు వద్దు. మీరు రాకపోయినా ఇబ్బంది లేదు. సేవకుల మాట దేవుని మాట. ఆమేన్. సేవకుడి మాట దేవుని మాట, సేవకుని స్వరం దేవుని స్వరం. ఈ మాటలు విన్నారా? దేవుని మాటలు విన్నట్టు. ఈ మాటలు వినకపోతే మీ జీవితం ఎలా మార్చబడుతుందో తెలుసా? కుక్కలు జింపిన ఇస్తరాకు మాదిరి మార్చబడుతుంది. జాగ్రత్త చెప్తున్నా. ఇంతవరకు బతికిన బతుకు ఒక విధంగా ఉందేమో, ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వింటున్నావు. నీ బ్రతుకు మార్చుకోకపోతే, నీ సహవాసాలు మార్చుకోకపోతే, అడుగులేని అగాధములో చీకటిలో నీ జీవితం కూరుకుపోతుంది. అంతే. ప్రవచనం ఇది. దేవుళ్ళ ముందుకు వెళ్తుంటే ఆత్మీయంగా ప్రోత్సహించాలండి. కొన్ని కొంపలు ఉంటాయి, ప్రోత్సహించరు. వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు. ఎదిగే వాళ్ళని కూడా ఎదగనీరు. ఆ కొంపల చుట్టూ ఎప్పుడు చూసినా అన్న తిరుగుతుంటుంది. అది యేసన్న గారు ఒక మెసేజ్ పెట్టాడు, భలే ఉంది అది. ఆ మెసేజ్లో ఆయన అన్నాడు, మగ్గాలంట, ఎగ్గాలంట, మగ్గాలి పట్టిందంట. ఆడపిల్ల మొగల చుట్టూ తిరుగుతుందంటే ఏ గాలి పట్టినట్టు? మగ్గాలి పట్టినట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఉండాల్సిన ఆడలతో ఉండాలి, మొగలతో నీకేం పని? సాక్ష్యం దెబ్బతింటుంది, అది నా బాధ. సాక్ష్యం దెబ్బతింటుంది, అది నా బాధ. అంతకు మించి ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ ఏందో తెలుసా? ఆత్మీయంగా మీరు కట్టుబడాలండి, ఆత్మీయంగా మీరు ఎదగాలండి. మీరు మాకు ఏమి ఇవ్వాల్సిన అవసరంలా, ప్రార్థనకి రండి చక్కగా. ఆదివారం అయితే వాక్యానుసారంగా మీ జీవితాన్ని కట్టుకుంటే మాకు అదే 10,000. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
నీకంటూ ఒక హద్దును పెట్టుకో. ఓ సరిహద్దు లేకుండా ఎందుకు అట్లా ఇష్టానుసారంగా బతుకుతావు? నీ ఉంటున్న ప్రాంతంలో నీవు యోగ్యుడవు అని ఇతరులు నిన్ను గూర్చే సాక్ష్యం చెప్పేటట్లు నా జీవితం ఉండాలి, నీ జీవితం ఉండాలి. అలా ఉంటేనే నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. మూడవదిగా లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యం. లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వాక్యం. అతడు మన జనులను ప్రేమించి మనకి సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి 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 బతిమాలు కొన్నారట. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. చూడండి, అక్కడ యూదుల పెద్దలు అతన్ని గూర్చి చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, అతని ప్రార్థనను నీవు విని వెనువెంటనే ఎందుకు కార్యాలు చేయాలో తెలుసా? వెనువెంటనే నువ్వు ఎందుకు కార్యాలు చేయాలంటే, అతడు మన జనులను ప్రేమించి తను ఏం చేశాడంటే ఒక సమాజ మందిరాన్ని యూదులకు అందరికీ కట్టాడయ్యా. ఎవరతను అనంటే శతాధిపతి. అతని సొంత దేశం ఏదంటే రోమా. ఆ ప్రాంతానికి ఉద్యోగం నిమిత్తమై వచ్చాడు. అక్కడే ఉంటాడంటే అక్కడే ఉండడు. మరలా రిటైర్డ్ అయితే తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అయితే చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రేమించి అతడు ఏం చేశాడంటే యూదుల కోసం దేవుని మందిరాన్ని కట్టాడట. ఏం కట్టాడట అండి? ఖర్చు పెట్టి దేవుని మందిరాన్ని కట్టాడటండి. అక్కడ ఏం కనపడుతుంది అని అంటే దాతృత్వం, ధారాళమైనటువంటి మనస్సు మనకు కనపడుతుంది. ఈ రోజున మన జీవితంలో మన ప్రార్థనలు ఆలకించాలంటే దేవుడు ఈ రోజున మనకు ఉండవలసిన మరొక అనుభవం ఏమిటో తెలుసా? ఏంటి మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, మనం దాతృత్వం కలిగి ధారాళమైన మనస్సు కలిగి మనము దేవునికి ఇచ్చే విషయంలో కానివ్వండి, మనం ఎలాంటి మనస్సు కలిగి ఉండాలంటే దాతృత్వం, ధారాళమైన మనస్సు మనకు కలిగి ఉండాలి. ఆమేన్. లూకా సువార్త చదవండి 6వ అధ్యాయం 38వ వాక్యం. 6:38. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడతారు. ఇయ్యుడి అంటే దేవుడు మీకు ఇయ్యాలంటే మీరేం చేయాలని వాక్యం చెప్తుందండి? దేవునికి మనము ఇవ్వాల. ఇయ్యుడి మీకు, చెప్పండి, ఇయ్యుడి మీకు ఇవ్వబడుతుంది. ఈ రోజున నాకైనా కానివ్వండి, మీకైనా కానివ్వండి, మనం దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలంటే, దేవుడు మనకు ఇవ్వాలి అని అంటే దేవుడు పెట్టినటువంటి ఒక ఫార్ములా, యేసు ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనము దేవునికి ఇవ్వాలట. ఇస్తే దేవుడు మనకిస్తాడట. అది కూడా ఎలా ఇస్తాడో ఇప్పుడు కంటిన్యూ చేయి. ఆ మాటని కంటిన్యూ చేయి. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుస్తారట. దేవుడు ఎట్లా ఇస్తాడు అని అంటే, మీరు దేవునికి ఇచ్చారనుకోండి, మీకు ఇచ్చేటువంటి రాబడి అంతట్లో కూడా దేవుడు మీకు ఇస్తున్నటువంటి రాబడి అంతట్లో దేవునికి ఇవ్వవలసినటువంటి దశమ భాగాల్ని దేవుని మందిరాన్ని, దేవుని పరిచయను మీరు ప్రేమించి దేవునికి మీరు ఇచ్చారనుకోండి, దేవుడు మీకు ఎలా ఇస్తాడంటే అణచి కుదిలిచ్చి దిగజారేటట్లు సమృద్ధిగా దేవుడు మనకిస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చే అనుభవం మనకు ఉండాలండి. ఏ అనుభవం మనకు ఉండాలి? దేవునికి ఇచ్చే అనుభవం మనకు ఉండాలి. చూడండి, బైబిల్లో మొదటి దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయం 3 అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తెరచి మొదటి దినవృత్తాంతాలేనా 29. మరియు
నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను నా ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చే. తలలు కాస్త పైకెత్తి వినాల, వాక్యం వినాల. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదేమో దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఏం కట్టాలనుకున్నాడండి చెప్పండి? దావీదు ఏం కట్టాలనుకున్నాడు? దేవుడు ఏమన్నాడంటే, ఒరే దావీదు, నువ్వు ఎంతో యుద్ధాలు చేసి చాలా మందిని చంపావు. నీ చేతులు దేంతో ఉన్నాయంటే రక్తంతో నింపబడ్డాయి. కాబట్టి ఆ పవిత్రమైన చేతులతో నువ్వు మందిరాన్ని కట్టకూడదు. కాబట్టి నీ ద్వారా నేను మందిరాన్ని కట్టించుకోనరా, నా మందిరాన్ని నీ కొడుకు ద్వారా కట్టించుకుంటా అన్నాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? చేతులు దులుపుకోవాలా కదండి. నాకు ఇంకే పని లేదురా నాయన, దేవా స్తోత్రం అని అనాలా. అయితే ఇప్పుడు చదువుకున్న యొక్క వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ మందిరం నిమిత్తమట నేను కట్టనులే నాయన అని చెప్పి ఆ మందిరం నిమిత్తం ఈయట ఈ దావీదు ఏం చేశాడంటే, ప్రజల దగ్గర నుంచి కొంచెం సొమ్మును తీసుకున్నాడు. అదియు కాక తన సొంత ఖజానాలో నుండి కూడా వెండిని బంగారమును అంతటినీ కూడా సొలొమోను మందిరాన్ని కట్టేటట్లు సమకూర్చేటట్టండి. చూసారా? అంటే దావీదులో ఉన్న హృదయం ఏంటంటే దేవునికి ఇచ్చే అనుభవం అండి. బంధువులకు కానీ నువ్వు ఎవరికి ఇవ్వు, ఇచ్చినా వాళ్ళు తీసుకునే వాళ్ళే కానీ నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉంటారంటే ఉండరండి. బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను, ఎవరైనా కానీ. అయితే ఈరోజు నా గమనించండి, దేవునికి మనం ఇస్తే ఈ రోజున దేవుడు మాత్రం ఆయన మనల్ని మర్చిపోడు. ఆయన మనతో అంటున్న మాట ఏంటంటే, నాకు మీరు ఇవ్వండి, ఈయుడి మీకు ఇవ్వబడును అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నా శతాధిపతిలో ఉన్న అనుభవం ఏంటంటే, తను యూదుడు కాదు, రోమియుడు అయినప్పటికీ అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరం కట్టబడేటట్లు మందిరాన్ని అతడు కట్టించాడండి. వాళ్ళకి కట్టించాడు. దాతృత్వము, ధారాళమైనటువంటి మనస్సు అతనిలో ఉంది కాబట్టి అతని ప్రార్థన దేవుడు ఆలకించి వెనువెంటనే కార్యాలు చేశాడు. చూడండి, లూకాసు వార్త చదవండి త్వరగా. 7వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు. చూడండి, 6 సరిగ్గా 12 అయింది. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. యేసు ప్రభువట ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుని కాను. చూడండి, తలల కాస్త పైకెత్తాడు. అందరూ బాగా చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. శతాధిపతిలో మొదటి అనుభవం ఏంటంటే, అతడు ఒక ఆత్మీయుడు, తన ఇంటర్ ఉన్నటువంటి దాసుని గురించి ఆలోచిస్తున్నాడు. రెండవ అనుభవం ఏమిటి అనంటే, నేను చెప్పాను, తను ఉంటున్నటువంటి ప్రాంతంలో చెడ్డ పేరు కాదండి, మంచి పేరు. పలానా వ్యక్తి అబ్బో చాలా మంచోడండి అనేటట్టు మంచి పేరు సంపాదించుకున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే యూదుల కోసం దేవుని మందిరాన్ని కట్టాడు. 4వ పాయింట్ ఏంటో తెలుసా? అక్కడ మనం చూస్తే యేసు ప్రభు తన ఇంటికి వస్తున్నాడు. యూదుల పెద్దల మాటలు విని యేసు ప్రభు తన ఇంటికి వస్తుంటే, చూడండి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. నాకు మినిస్ట్రీలో మంచి అనుభవం ఉందండి. సేవకులుగా మేము వాళ్ళ ఇళ్ళకి వస్తున్నామంటే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళో తెలుసా? బాగినాల వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళంటే,
సేవకులు మా ఇంటికి వస్తున్నారంటే దేవుడే మా ఇంటికి వస్తున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మినిస్ట్రీలో నాకు అనుభవం బాగా తెలుసు. ఎవరికైనా ఫోన్ చేసి, బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నా ఫోన్ చేసే వెళ్తా, నాకు అలవాటు అది. బ్రదర్ మేము ఇంటికి వస్తున్నాం ప్రార్థన చేయనికంటే, అన్న నిజమన్నా అంటే అవును అన్న రన్నన్నా అని చెప్పి ఎంత హడావుడి చేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్తే. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు అని అంటే వాళ్ళు అనేవాళ్ళు మాతో, ఏమండి మీరు మా ఇంటికి వస్తే దేవుడు మా ఇంటికి వచ్చినట్టేనండి అనేవాళ్ళు వాళ్ళు. ఈ రోజున కొంతమంది ఇళ్ళకు మేము వెళ్తా అంటే చూడండి, గమనించండి, కొంతమంది ఎలా ఫీల్ అవుతారో తెలుసా? అబ్బా నువ్వు వచ్చినాడ్రా నాయన తలకాయ. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి మనం. అరా మరా మన మధ్యలో ఏం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళినా వెళ్ళకపోయినా రాజేష్ వాళ్ళ ఇంటికి మాత్రం ప్రతి వారం వెళ్తాను నేను. ఆమేన్, ఆమేన్. కాసేపు కూర్చొని వాళ్ళ ఫ్యామిలీతో ఇద్దరం వెళ్తాం. కాసేపు కూర్చొని వాళ్ళతో మాట్లాడి కాసేపు వాక్యం చెప్పి వాళ్ళకి కాస్త దేవుని మాటలు చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తాం. ఎందుకంటే అంత చక్కగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. మిగతా వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తాం, మిగతా వాళ్ళు కూడా చక్కగా పావని కానీ వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. కానీ కొన్ని కుటుంబాలు ఉన్నాయిరా నాయన తండ్రి చాలా ప్రమాదకరం. ఏం బ్రదర్ ప్రార్థనకు రావటం లేదు అంటే, ఎవరో ఒక పాస్టర్ చిలక జోస్యం చెప్పేటోడు ఉన్నాడంట. ఎవరటండి? చిలక జోస్యం. ఏ ప్రార్థనకి వెళ్తున్నావు నువ్వు అన్నాడంట. నేనండి పలానా చోట పలానా పాస్టర్ గారు, ఆ ప్రార్థనకి వెళ్ళొద్దు ఇంకో చోటుకి వెళ్ళన్నాడు. కొంతమంది బతుకులు అసలు మార్చాల్సింది సంఘాలు కాదు, మీ బతుకులు మార్చుకోవాల్సింది. బతుకులు సరిగ్గా ఉంటే ఏమంటే, మన బతుకులు సరిగ్గా ఉంటే మన జీవితాల్లో మనకు ఆశీర్వాదం అనేది మన కుటుంబంలో ఉంటుందండి. హల్లెలూయా. కొంతమంది జీవితాల్ని మార్చుకోరు, సంఘాల్ని మారుస్తుంటారు. ఏం మారుస్తుంటారండి? ఏం మారుస్తుంటారు? సంఘాల్ని మారుస్తుంటారు. ఆ ప్రార్థన కాదు పలానా చోటుకి వెళ్ళని చెప్పినాడంట ఆయన. మళ్ళీ ఆయన చోటు చెప్పాడు ఏమో నాకు తెలియదు. నన్ను అడిగితే నేను ఒకటే మాట అంటే, ఎందుకు మాకు ఈ కట్టాలు వస్తున్నాయి పాస్టర్ గారు అంటే నేను ఒకటే అంట, నీ జీవితం సరిగ్గా లేదురా, ఆత్మీయంగా కట్టుకో. ఆదివారం ప్రతి ఆదివారం రెగ్యులర్గా వస్తున్నావు ప్రార్థనకి, దానికి సమాధానం చెప్పంటే సమాధానం ఉండదు అతని దగ్గర. అక్కడే దేవుణ్ణి వాడు ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఈ నాటకాలన్నీ ఆడుతా నా కుటుంబంలో నాకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, నా కుటుంబంలో దేవుడు నాకు మేలు చేయాలంటే ఎట్ట చేస్తాడు? బతుకును మార్చుకోకుండా సంఘాలు మారుస్తే ప్రయోజనం ఏముంటుందండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఇంటికి వస్తానంటేనే కొన్ని కుటుంబాలు సంతోషపడతాయి. అలాంటిది ఈ శతాధిపతి ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా? యేసు ప్రభు. ఎవరు వస్తున్నారండి? పద ఇంటికి వెళ్దాం పద అన్నాడు. యేసు ప్రభు ఇంటికి వస్తానంటే చూడండి, అలాంత దూరంలో యేసు ప్రభుని శతాధిపతి ఇంట్లోంచి చూసినాడు. ఓ నాయన, ఏంది ఆయన మా ఇంటికి వస్తున్నాడు ఏంది అని చెప్పి యూదుల పెద్దలతో ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా ఆయన పరిశుద్ధుడు, నేను ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ యేసయ్య నా ఇంటిలో అడుగు పెట్టేంత యోగ్యత నాకు లేదు, కాబట్టి ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన నోటి ఉమ్మిలో స్వస్థత ఉంది, నాకు తెలుసు. నా విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన నోటి మాటలో కూడా స్వస్థత ఉంది. ఈ విశ్వాన్నంతటినీ, ఈ సృష్టినంతటినీ కూడా దేవుడు ఎలా సృష్టించాడు అని అంటే ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడు. కాబట్టి ఇదిగో ఇదిగో యేసు ప్రభు, నీవు మాట మాత్రం పంపిస్తే చాలు, నీవు నా ఇంట్లో అడుగు పెట్టేంత యోగ్యత నాకు లేదంటాడు ఆయన. నేనంట యోగ్యత లేదా? యోగ్యత లేదా? ఎవరితను? ఒక శతాధిపతి అండి. తన దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు? 100 మంది సైనికులు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అలాంటి అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, నీవు నా ఇంట్లో అడుగు పెట్టేందుకు యోగ్యత నాకు లేదు. అంటే ఇతనిలో ఏం చూస్తున్నామంటే,
తగ్గింపు. ఈ రోజున మన జీవితాల్లో కూడా చూడండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మన ప్రార్థన ప్రభు ఆలకించాలంటే, నీకెంత డబ్బులున్నా, ఎంతటి అందగాడివే అయినా, నీకు ఎంత పలుకుబడే ఉన్నా, ఎంత చదువు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తా ఉన్నా, దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా అయిపోవాలంటే తగ్గించుకోవాలా. ఏమైపోవాలండి? తగ్గించుకోవాలా. ఆ తగ్గింపు అనేది ఎవరిలో అయితే ఉంటుందో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. దినవృత్తాంతాల పుస్తకము మొదటి దినవృత్తాంతములు 7:14 మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తామును తగ్గించుకొని వారు ప్రార్థించినప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. ఈ రోజున గమనించండి, నీలో తగ్గింపు ఉందా? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం తగ్గించుకోగలుగుతున్నామా? దేవుడు సేవకుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, సేవకుల ద్వారా ఆయన మిమ్మల్ని సరిచేయాలనుకున్నప్పుడు, ఈ రోజున తగ్గింపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? తగ్గింపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిజమే కదా, నా జీవితంలో నా యొక్క ఆత్మీయతలో నేను ఎదగటంలో దిగసారిపోతున్నాను అని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే కరెక్ట్ చేసుకుంటారండి. తగ్గింపు లేకుండా గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వారి జీవితంలో ఈ పాస్టర్ గారు మరి ఇంత కఠినంగా నా వాక్యం చెప్పేది, ఈ మందిరం కాకుంటే ఇంకో మందిరంలే అని చెప్పి పోతారు. ఏమండి, ఇక్కడికి రాకుండా మందిరం మానేస్తే నష్టం మాకేం కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలు ఏమన్నా మీరు రాకపోతే ఆగిపోతాయా? నేను చెప్తున్నా, ఒక్కరు వచ్చినా వాక్యం చెప్తా నేను. ఆమేన్. సహవాసానికి దూరం అయిపోతే లోకానికి నువ్వు దగ్గర అయిపోతావు. దేవుని సహవాసానికి నువ్వు దూరం అయితే లోకానికి నువ్వేమవుతావండి? దగ్గర అవుతావు. లోకం ఏం చేస్తుందంటే నిన్ను అదో పాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఎంతోమంది మాకు తెలుసండి, యవనస్తులు మేము హెచ్చరించాం, తమ్ముడా దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతున్నావు, జాగ్రత్త. తమ్ముడా దేవుని మందిరానికి రా అని అంటే, చూడండి దేవుని మందిరానికి రాకుండా ఆగిపోయారు. సేవకులు గద్దిస్తున్నప్పుడు గద్దింపుకు లోబడకుండా గర్వానికి చోటిచ్చి, చూడండి వారు సహవాసానికి దూరమైన వాళ్ళు మాకు ఎంతో మంది తెలుసండి. వారిని మేము తర్వాత కొన్ని రోజుల తర్వాత వారి బతుకులు మేము చూస్తే భయంకర కుక్కలు చింపినటువంటి స్థలాకు మాదిరి మార్చబడ్డాయండి వారి జీవితాలు. మేము కనబడితే మాతో అంటుంటారు, అన్న మీరు ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరించారన్న, కానీ మా బతుకుని మేము మార్చుకోలే. ఆ రోజే మీ మాట మేము వినింటే మా జీవితాల్లో మేము ఒక మంచి స్థాయిలో ఉండేవాళ్ళమన్నా అని అంటారు. చూడండి ప్రియులారా, ఆఖరిగా మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. అది బైబిల్లో నుంచి లూకా సువార్త 7:7 చదువుతారు. చూడండి 7:7. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. చూడండి ఆయనలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదని. అయ్యా మాట మాత్రం సెలవిన, ఆయన రావద్దు మా ఇంటికి, నువ్వు అక్కడే ఉండి నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడంటే స్వస్థత పొందుతాడు. నా దాసుడు ఏమవుతాడంటే స్వస్థత పొందుతాడు. మాట 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 మాత్రం సెలవి. మాట కనపడుతుందండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మాటలు మీకు కనపడుతున్నాయా అని అంటాడు. మాట మాత్రం సెలవి. అదే మత్తయి సువార్త 9:18 చదవండి. మత్తయి సువార్త 9:18. అక్కడ ఒక వ్యక్తి కుమార్తె చనిపోయింది. అతడు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. అతని విశ్వాసాన్ని మీరు చూడండి. 9:18 మత్తయి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయెను, ఆయనను నీవు వచ్చి
నీ చేయి ఆమె మీద ఉంచుము. చూడండి, శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నీవేం చేస్తావంటే నీ మాట మాత్రము సెలవిమ్ము అని అంటే, ఈ యొక్క అధికారం అంటున్నాడు ఏమన్నట్టే, నీవు మా ఇంటికి వచ్చి నా కుమార్తె చనిపోయింది నాయన, చనిపోయిన నా కుమార్తె మీద చెయ్యి ఉంచి ప్రార్థన చెయ్యి. వీళ్ళిద్దరిలో కూడా ఎవరి విశ్వాసం గొప్పదంటారు చెప్పండి? శతాధిపతి విశ్వాసం గొప్పదా, అధికారి గొప్పదా? శతాధిపతి యొక్క విశ్వాసం గొప్పది. కారణం ఏమిటి అంటే, ఆయన అంటాడు ఏమన్నట్టే, నీవు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అనే ఆ ఉన్నతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా ఉన్నతమైన కార్యాలు మీరు చూడాలనుకుంటున్నారా? మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కానివ్వండి, మీరు మీ యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మీరు అనుభవించాలనుకుంటే మీలో ఉండవలసిన విశ్వాసం ఏంటో, ఎలాంటి విశ్వాసం అంటే శతాధిపతిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం అనంటే, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన మాటను పంపి కార్యాలు చేసే దేవుడు అని. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి మీ బ్రతుకుల్లో మీరు ఎలాంటి అనారోగ్యము చేత బాధపడుతున్నారో ఒక సేవకునిగా నేను చెప్తున్నాను ఏమనంటే, ఆయన మాటను పంపుతున్నాడు. ప్రతి విధమైన అల్సర్ నుండి, ప్రతి విధమైనటువంటి అంధత్వములో నుండి, ప్రతి విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బలహీనతలన్నిటిలో నుంచి నా దేవుడు మాటను పంపి ఆయన సంపూర్ణమైన స్వస్థతను దేవుడు మీకు కలుగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం ఇక నిలబడి మీరు ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పేటట్లు నా దేవుడు ఆయన మాటను పంపి కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. 5 విషయాలు చెప్పా. ఎన్ని విషయాలండి? 5 విషయాలు. ఒకటి, శతాధిపతిలో. చెప్పండి ఏంటిది? శతాధిపతిలో ఏం చూసాం? ఆత్మీయులు అంటే ఎవరు? ఇతరులను గురించి ఆలోచించేవారు. రెండవది, అతనిలో మనం ఏం చూసామంటే తను ఉంటున్నటువంటి ప్రాంతంలో ఘనత, మంచి పేరు పొందినటువంటి వ్యక్తి అని. మూడవది, దాతృత్వం, ధారాళమైన మనస్సు. నాలుగవది, తగ్గింపు. ఐదవది, విశ్వాసం. ఈ అనుభవాలు మన జీవితంలో ఉంటండి, దేవుడు మన ప్రార్థనలకి వెనువెంటనే జవాబు దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.